రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న కార్పొరేషన్ వలన ఎలాంటి ప్రయోజనం ఉండదని నవ్యాంధ్ర టూ వీలర్స్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ వెల్లడించింది. ఈ మేరకు అసోసియేషన్ ఫౌండర్ షేక్ సుబాని, జిల్లా అధ్యక్షులు భవానీ శంకర్, రాష్ట్ర అధ్యక్షులు సాంబశివరావు, సూరి, శ్రీను తదితరులు మీడియాతో మాట్లాడారు. కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే ఆర్థిక పరంగా మెకానికులకు మేలు జరగకపోగా నష్టం జరిగే అవకాశం ఉందని చెప్పారు. కొందరు వక్తలు పదవులు పొందే ఉద్దేశంతో కార్పొరేషన్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. అదేవిధంగా కొందరు మెకానికులు అసోసియేషన్ పై అసత్య ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. అలాంటి వారి పట్ల టూ వీలర్ మెకానికులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నిజమైన సేవ ఎవరు చేశారు? విజయవాడ వరదలు వచ్చినప్పుడు ఇదే నవ్యాంధ్ర 15,000 బళ్ళు 12 పాయింట్లు పెట్టి చేశారు. కేవలం సీఎం గారి పిలుపు మేరకు మాత్రమే చేశాము. కాకపోతే సీఎం గారు అనవసరమైన వాళ్ళని పక్కన పెట్టుకోవడము, పార్టీ పరంగా దగ్గరికి తీయటము, వాళ్ళ ద్వారా కార్పొరేషన్ ఇస్తామని చెప్పించటము, కార్పొరేషన్ వల్ల మెకానిక్ ఎటువంటి ఉపయోగం లేదు. ఈ కార్పొరేషన్ అనే మాట కేవలం పార్టీ పదవులు అనుభవించడానికి తప్ప ఉపయోగపడుతుంది తప్ప మెకానిక్ ఎటువంటి ఉపయోగం లేదు. ఎందుకంటే కార్పొరేషన్ లోన్లు వచ్చినాయి అంటే 10,000 20,000 రూపాయలు కార్పొరేషన్ ద్వారా లోన్ వస్తే ముఖ్యంగా నష్టపోయేది కాపు సోదరులు. మెకానికల్ గా ఉన్న కాపు సోదరులు ఎక్కువగా నష్టపోతారు. ఎందుకంటే వాళ్ళ పిల్లలకి పోయిన గవర్నమెంట్లో కానివ్వండి, ఈ గవర్నమెంట్లో కానివ్వండి, కాపు నేస్తం అనే ఒక పథకం ఉంది. వాళ్ళు పక్క దేశాలకు వెళ్ళి చదువుకోవాలంటే 9 లక్షల రూపాయలు ఏ ప్రభుత్వమైనా అందిస్తూ ఉంది. కార్పొరేషన్లో లోన్ తీసుకుంటే వాళ్ళ సివిల్ పోతుంది కాబట్టి కార్పొరేషన్లో లోన్ తీసుకుంటే కేవలం నేను ఒక్కడనే కడతాను. టూ వీలర్ సెగ్మెంటే కాదు, లారీ సెగ్మెంట్, బస్ సెగ్మెంట్, కార్ సెగ్మెంట్, జీప్ సెగ్మెంట్, ఆటో సెగ్మెంట్, ట్రాక్టర్ సెగ్మెంట్, ఇన్ని సెగ్మెంట్లు సుమారు ఒక 150 ఆటో సెగ్మెంట్లు ఉన్నాయి. దీంట్లో చివరి కాలం కూడా టూ వీలర్ సెగ్మెంట్ రాదు. ఆ టూ వీలర్ సెగ్మెంట్ చివరి కాలంలో ఉన్న ఒక్కొక్క మనిషి దగ్గర 50 రూపాయల కాడికి 9 మంది సరిపోతే ఒక్కొక్క మనిషి 450 కాడికి ఈ జిల్లా మొత్తం మీద గుంటూరు జిల్లా నేను చెబుతుంది జిల్లా వరకే. జిల్లాలోనే ఇంతమంది అయ్యారంటే రాష్ట్రం మొత్తం మీద ఎంతమంది వసూలు చేశారు? ఇట్లా వసూలు చేసుకుంటూ పోతుంటే 30 లక్షలు అని చెబుతారండి. 30 కోట్లు ఉండాలా మీ దగ్గర? 10 ఇచ్చామని చెప్పండి, రండి ప్రెస్ మీట్ పెట్టండి, ఎదురెదురు కూర్చొని మాట్లాడదాం. మేము తెలియజేసాము ఎంతమంది అని మీరు చెప్పండి. నేను దేనికైనా సరే, ఇంతకుముందు కూడా చెప్పా, నేను దేనికైనా సరే, నేను దేని గురించి మాట్లాడను. నా గురించి నేను అధ్యక్షునిగా, మీరు మంచివాళ్ళు. మరి గుంటూరు జిల్లా సెక్రటరీగా చేసి మళ్ళీ అక్కడెందుకు మాట్లాడుకొని మళ్ళీ రాష్ట్రానికి గుంటూరు జిల్లా కాదు, గుంటూరు జిల్లాలో తరఫున రాష్ట్రం మొత్తం మీరు సెక్రటరీ చేశారు. అక్కడ ఎందుకు అనుకున్నారు? మా దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళ గురించి మాకేం చెప్పారు? మళ్ళీ మా దగ్గర చేశారు సెక్రటరీగా, మళ్ళీ ఇప్పుడు మా దగ్గర మానుకున్నారు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మాకు ఇన్సూరెన్స్లు చేపిస్తాము, అదేవిధంగా అకౌంట్లు ఇచ్చి అమౌంట్లు ఇప్పిస్తాము. మనం అందరు కలిసి ఒకటి అసోసియేషన్ లో ఆ అసోసియేషన్ వద్దు, ఈ అసోసియేషన్ వద్దున్నప్పుడు మళ్ళీ మీరు ఎన్ఆర్ఐ అకౌంట్ చేపించడం అనేది ఏంది? మీరు ఇన్సూరెన్స్లు చేపించారన్నారు, ఎవరికి చేపించారు ఇన్సూరెన్స్లు? ఎంతమందికి డబ్బులు ఇప్పించారు? ఏ భాగంలో మీరు ఎంతవరకు అభివృద్ధి చేశారు? అదే కాకుండా కొందరు వాళ్ళ స్వల్ప స్వార్థం కోసం చలో విజయవాడ అన్నారు. చలో విజయవాడ అంటే మీరున్నటువంటి గుంటూరు బ్రాడీపేట 4/2 లైను సింధూరి హోటల్ పక్కన నూతన ఏకే మొబైల్ షోరూమ్ ని గుంటూరు తూర్పు శాసనసభ్యులు మహమ్మద్ నసీర్, డిప్యూటీ మేయర్ షేక్ సజ్జిలా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మొబైల్ షోరూమ్ ని ఏర్పాటు చేసి అన్ని రకాల మొబైల్స్ కి కూడా రీజనబుల్ ప్రైస్ తో ప్రజలకు అందించే విధంగా ముందుకు రావడం ఒక మంచి శుభ పరిణామమని చెప్పారు. రానున్న రోజుల్లో వ్యాపారం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో బంధుమిత్రులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు. Give me a
కూడా అవసరమైనటువంటి వస్తువుగా మారినటువంటి మొబైల్ ఈరోజు మార్కెట్ లో అనేక కంపెనీలు తమ ఫ్రాంచైజీలతో పాటు షాప్స్ ని ఏర్పాటు చేస్తున్నటువంటి తరుణంలో తన సొంత కాళ్ళ మీద నిలబడాలని స్వయం ఉపాధి ఆలోచనతో ఈరోజు మిత్రుడు ఖాజా మన్సూర్ ఇద్దరు కలిసి ఏకే మొబైల్స్ పేరుతో బ్రాడీపేట 4th లైన్ లో ఒక మొబైల్ షాప్ లో అన్ని రకాల బ్రాండ్స్ ని అందుబాటులో సరసమైనటువంటి ధరల్లో ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. తప్పకుండా వారందరూ కూడా మంచి బిజినెస్ జరగాలని, తప్పకుండా మంచి లాభాలతో ఒక మంచి బిజినెస్ ప్లాన్ గా ముందుకు సాగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే కస్టమర్స్ కూడా ఈరోజు ఆన్లైన్ లో అలవాటు అయిపోయి పెద్ద ఎత్తున ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నటువంటి పరిస్థితులు. వాళ్ళందరూ కూడా ఒకటే మనవి, మన గుంటూరు నగరంలో మనకు తెలిసినటువంటి వ్యక్తులు మన వ్యాపారాన్ని పెంచుకునేటువంటి విధంగా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఫిజికల్ గా వచ్చి ఈ షాప్ లో అవసరమైనటువంటి మొబైల్స్ కొంటే. నమస్కారం అండి. ఈ రోజు మన బ్రాడీపేట 4/2 సింగిల్ రోడ్ పక్కన ఏకే మొబైల్ షాప్ ఓపెన్ చేయడం జరిగింది. మన దగ్గర ఆన్లైన్ లో దొరికే ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా మన దగ్గర లభిస్తుందండి. ఇక్కడ ఆన్లైన్ లో కన్నా కూడా మీకు ఇంకా తక్కువ ధరకే మన దగ్గర దొరుకుతుంది. మీకు ఏ ఒక్క ఐటమ్ అయినా కానీ మీరు మొబైల్లో ఆన్లైన్ లో చూసుకొని మన దగ్గరకు వచ్చి మీరు తీసుకొని వెళ్ళొచ్చు. బయట మీరు షాప్ తో కంపేర్ చేసుకుంటే కనుక మా దగ్గర చాలా తక్కువ దొరుకుతుంది. కావాలంటే కనుక మీరు ఒకసారి వచ్చి విజిట్ చేయండి, మీకే అర్థమైంది మన దగ్గర ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయి మొత్తం కూడా చూడండి ఒకసారి. కానీ మన దగ్గర దొరికే ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా మనకి ఇక్కడ మీకు ఏ షాపుల్లో కూడా దొరకనటువంటి ఐటమ్ కూడా మన దగ్గర దొరికిందండి. ఒకసారి మీరు వచ్చి చూస్తే ఏ ఒక్కొక్క ఐటమ్ ఎట్లా ఉందనేది మీకే తెలుస్తుంది. మన దగ్గర ప్రైజులు కూడా చాలా రీజనబుల్ గా ఉంటాయండి. ఒకసారి వచ్చి మీరు కావాలంటే తెలుసుకోవచ్చు. మన అడ్రస్ వచ్చేసి బ్రాడీపేట సెంట్రల్ హోటల్ దాటి ఆపోజిట్ 4/2 సింధు రోడ్ లో ఆనుకుని ఉంటుందండి ఏకే మొబైల్ షాప్. మన దగ్గర ఇప్పుడు యాక్చువల్ గా మన దగ్గర పెట్టడమే ప్రతి ఒక్క ఐటమ్ కూడా తక్కువలో పెడతాము. మీరు ఇప్పుడు దానికి సంబంధించిన ఐటమ్ ఏదైనా కానీ మీరు ఆన్లైన్ లో చెక్ చేసుకోవచ్చు. సరే చెక్ చేసుకొని అక్కడికి మన దగ్గరికి మీకు కంపేర్ అనేది మీకు అర్థమైపోయింది ఎంతవరకు తక్కువ ఉందనేది. ప్రతి ఒక్క ఐటమ్ ని కూడా మీకు దానికి తగ్గట్టుగా ఏదో ఒక ఐటమ్ అనేది మీకు మొబైల్ కి బయట దొరకని ఏదన్నా ప్రాబ్లం రిపేర్ వచ్చిన ఏదైనా కావాలన్నా కానీ మన దగ్గర దొరికిందండి. మీకు ఆల్రెడీ ఒకటి మనం ఓపెన్ చేసాము, సక్సెస్ఫుల్ అయ్యింది. సో దాన్ని బట్టి ఏంటంటే ఇంకా నెక్స్ట్ ఇది కూడా దీన్ని బట్టి ఇంకా మనం నెక్స్ట్ స్టెప్ అనేది వేయగలం ఎక్కడైనా కానీ 1 టౌన్ నుంచి కానీ. ఇంకా ప్రజెంట్ అయితే కనుక మనం ఇప్పుడు బ్రాడీపేటలో 2 బ్రాంచెస్ రన్ చేస్తున్నాము. ఇంకా నెక్స్ట్ అనేది ఇప్పుడు 1 టౌన్ లో ఇయర్ ఫోన్స్ కానీ మన దగ్గర యాక్సెసరీస్ కానీ బడ్స్ కానివ్వండి, ఫోన్ ఐఫోన్లు కానీ మొత్తం వాటికి వచ్చి మీకు రిపేర్కి వచ్చిన యాక్సెసరీస్ కూడా మన దగ్గర ఒరిజినల్గా ఉంటాయండి. ప్రతి ఒక్కటి కూడా చాలా తక్కువ ప్రైస్లో చేపిస్తాము. గుంటూరు నగర అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యంగా భవన నిర్మాణాలకి సింగిల్ విండో విధానంలో అనుమతులు ప్రభుత్వం అందిస్తున్నట్లు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ తెలిపారు. ఆదివారం శాలిని మెట్ సిటీ బ్రోచర్ ని ఎమ్మెల్యే జన చైతన్య ప్రాపర్టీస్ చైర్మన్ మాదాల చైతన్య, శాలిని డెవలపర్స్ యాజమాన్యం ఎల్ థామస్ నాయుడు, కె మధు, జె శ్రీనివాస్ బ్రోచర్ ఆవిష్కరించారు. కాకాని రోడ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా మాట్లాడారు. శాలిని మెట్ సిటీలో అన్ని వసతులతో ఈ వెంచర్ రూపొందించామని చెప్పారు. ముఖ్యంగా మెడికల్ కు సంబంధించిన పూర్తి స్థాయి సేవలను అందించే విధంగా ఆసుపత్రుల నిర్మాణానికి అభివృద్ధి చేయనున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సులేమాన్ ఖాన్, మహబూబ్ ఖాన్, బిల్డర్స్, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, డాక్టర్లు పాల్గొన్నారు. అభివృద్ధి చెందుతున్నటువంటి గుంటూరు నగరంలో రాజధాని ప్రాంతానికి అతి చేరువలో ఉన్నటువంటి గుంటూరు నగరంలో ప్రతి ఏటా కూడా హాస్పిటల్స్ విపరీతంగా పెరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి.
ఈరోజు గతంలో ఉన్నటువంటి ఓల్డ్ క్లబ్ రోడ్ కానీ మిగతా చోట్ల కానీ ట్రాఫిక్ సమస్యలతో ఒక అంబులెన్స్ వెళ్ళడానికి కానీ రావడానికి కానీ ఇరుకైనటువంటి ప్రదేశాల్లో ముఖ్యంగా వైద్యం చేసేటువంటి డాక్టర్స్ దగ్గర నుండి డయాగ్నోస్టిక్ సెంటర్స్ దగ్గర నుంచి ఫార్మసీ హోల్సేల్ కాంప్లెక్స్ దగ్గర నుంచి అన్ని చోట్ల కూడా ట్రాఫిక్ ఇబ్బంది ప్రజలు అలాగే వైద్యానికి వచ్చేటువంటి వాళ్ళు డాక్టర్స్ అలాగే యాజమాన్యాలు అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు కూడా అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా మనందరం కూడా చూసాం ఈ గుంటూరు వాడితోట ప్రాంతంలో ఒక వెహికల్ పెట్టాలంటే గొడవలు జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎవరో ఇంటి ముందు పెట్టి వెళ్తే అతను గొడవ చేసి అక్కడ బండి తీయాలని చెప్పి అనేక సందర్భాల్లో పోలీస్ కేసుల దాకా కూడా వెళ్ళినట్టు పరిస్థితులు ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో ఒక మంచి ఆలోచనతో సువిశాలమైనటువంటి స్థలంతో మంచి రోడ్లతో పార్కింగ్ కి అవకాశం ఉన్నటువంటి మరి 1 టౌన్ లో సులేమాన్ ఖాన్ కంపెనీ తీసుకొని మేము మెడికల్ హబ్ లాగా తయారు చేయాలి అని 6 ఎకరాలన్నర జిఎంసి అప్రూవల్ తో మరి అన్ని హాస్పిటల్సే మెడికల్ కి సంబంధించిన కార్యక్రమాలన్నీ ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయడానికి మరి ఇది వెంచర్ వేయటం జరిగింది. ఈ వెంచర్ లో మంచినీటి సౌకర్యం కానీ కరెంటు సౌకర్యం కానీ మరి వాటర్ ట్యాంక్ కానీ ఓపెన్ స్పేస్ 3500 యాజ్ పర్ జిఎంసి నామ్స్ ప్రకారం 3500 గజాల పార్కింగ్ కొలిపెట్టడం జరిగింది. కాబట్టి డాక్టర్స్ అందరూ గమనించి ఇక్కడ మరి మెడికల్ గా మీరు హాస్పిటల్ కట్టుకోవడానికి కానీ మెడికల్ షాపులకు కానీ మెడికల్ ఎక్విప్మెంట్స్ పెట్టుకోవడానికి కానీ మరి ఏదైనా సరే మెడికల్ కి సంబంధించిన వారందరికీ కూడా మంచి అవకాశంగా ఉంటుంది. ఈ వెంచర్ గమనించగలరు. మరి ఓపెన్ స్పేస్ 3500 గజం 40 అడుగుల రోడ్లు మరి అన్ని వసతులతో మేము ఏర్పరిచాం కాబట్టి మమ్మల్ని ఎంకరేజ్ చేయవలసిందిగా కోరుకుంటూ మరి ఈ శాలిని డెవలపర్స్ వారు మెడ్ సిటీ అని పేరు పెట్టి దీనికి ఈ వెంచర్ వేయటం జరిగింది. దుగ్గిరాల మండలం కంటంరాజు కొండూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయంలో ఈ నెల 2వ తేదీ నుంచి 4వ తేదీ వరకు పునఃప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. దీనిలో భాగంగా చివరి రోజు ఆదివారం ఉదయం నిత్య పూజ అలాగనే యంత్ర పూజలు పీఠాన్యాస గురున్యాస రత్న వ్యాసాదులు సుముహూర్తము యంత్రబింబ ధ్వజస్తంభ ప్రతిష్టపన జరిగింది. అనంతరం కళ్యాణ సాధులు ప్రాణ ప్రతిష్ఠ కుంభాభిషేకం పూర్ణాహుతి ఆచార్య సన్మానము మహాదాశీర్వచనములు అవభృత స్నానము తీర్థ ప్రసాదములు వినియోగం వంటి కార్యక్రమాల్ని నిర్వహించారు. ఈరోజు కంఠంరాజు కొండూరు గ్రామంలో సువ్యక్తమైనటువంటి మహంకాళి అమ్మవారి యొక్క పునఃప్రతిష్ఠా మహోత్సవం అత్యంత వైభవోపేతంగా జరిగింది. ఇక్కడ ప్రధానంగా నూతనంగా రాజగోపురం నిర్మాణం ఒకటి జరిగింది. అదేవిధంగా ఈ పాతదైనటువంటి దేవాలయంను మరి దాని స్థానంలో క్రొత్త దేవాలయం రాతితో గ్రానైట్ రాళ్లతోటి అత్యంత వైభవోపేతంగా సుందరతమంగా ఎంతో వైభవోపేతంగా కోష్ఠ దేవతలతో గణపతి దేవాలయం సుబ్రహ్మణ్య దేవాలయం ఉపాలయాలుగా నిర్మించడం జరిగింది. గత 3 రోజులుగా మేము విఘ్నేశ్వర పూజ పుణ్యాహవాచన పంచగవ్య ప్రాశన వాస్తు పూజ హోమాలు పంచశయాదివాసం జలాదివాసం క్షీరాదివాసం ఇలాంటివన్నీ కూడా కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ అత్యంత వైభవోపేతంగా ఈరోజు ఉదయం 6:39 శిఖర ప్రతిష్టలు జరిగినాయి. తదనంతరం మన ధ్వజస్తంభం మిగతా ఉన్నటువంటి పరివార దేవతలందరినీ కూడా 7:49 బ్రహ్మాండంగా అత్యంత వైభవోపేతంగా ప్రతిష్ట జరిగింది. ఈ సందర్భంలో మనకు ఈరోజు చాలా విశేషమైన రోజు ఏమంటే గంగా సప్తమి
మన ఆకాశము నుండి భూలోకమునకు వచ్చినటువంటి గంగాదేవి ఈరోజు ప్రత్యక్షంగా వచ్చినటువంటి రోజు, అందుకని గంగా సప్తమి అంటారు. ఈ ప్రతిష్ఠ చేసిన సమయంలో దేవలోకం నుంచి భూలోకానికి గంగాదేవి వచ్చినట్లుగా ఎంతో వర్షాన్ని అలాగా చిలకరించి అత్యంత వైభవపేతంగా కూడా జరిగింది. భక్తులు ఎంతో వేలాది మందిగా వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఇది ఈ అమ్మవారి యొక్క ఈ స్వయం వ్యక్త మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నట్లయితే భోగ భాగ్యములు, అనేకమైనటువంటి సిరి సంపదలు కలుగుతూ ఆరోగ్య ఐశ్వర్యములు కలుగుతాయనేటువంటిది ప్రజల్లో ప్రబలమైన గాఢమైనటువంటి నమ్మకం ఉన్నది. ఈ కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా జరిగింది. ఇది నాకు మామిళ్ళపల్లి మృత్యుంజయ ప్రసాద్ తెనాలి నాకు ఇది 996వ ప్రతిష్ట, ఇంకా 1000వ ప్రతిష్ట తెనాలిలో శ్రీ ఓంకారాశ్రమం అనే దానిలో 31వ తేదీన నా 1000వ ప్రతిష్ఠ జరగబోతోంది. ఇంకా గణపవరం మొదలైనటువంటి గ్రామాల్లో మిగతా ప్రతిష్టలు జరుగుతున్నాయి. ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ అమ్మవారి యొక్క ప్రతిష్టా కార్యక్రమాన్ని నిర్వహించినందుకు అమ్మవారి యొక్క దయ భక్తులకు, వచ్చినటువంటి అతిథులకు అందరికీ కూడా ఉండాలని నేను కోరుకుంటూ మహాశిల విజ్ఞప్తి. జై శ్రీ మాతా మహారాజ్ఞికి జై. దిగ్గాల మండలం కంటరాజగుండూరు గ్రామంలో వేయించినటువంటి శ్రీ మహంకాళి అమ్మవారి దేవస్థానంలో మరి త్రయాన్విక దీక్షతో అమ్మవారి దివ్య ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమం గ్రామ ప్రజల యొక్క అందరి సహాయ సహకారాలతో అత్యంత వైభవపేతంగా గురువర్యులు మామిళ్ళపల్లి మృత్యుంజయ ప్రసాద్ శివాచార్య గారి ఆధ్వర్యంలో అత్యంత వైభవపేతంగా ఋత్విక్ సముదాయం చేత మరి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారి చేత అందరి చేత కూడా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రఘువార్ల ధాన్యం పూర్తిగా కొనుగోలు చేస్తాం, రైతులు ఆందోళన చెందవద్దు, పెన్షన్ పంపిణీలో జాగ్రత్తలు తీసుకుంటాం, మంత్రి పార్థసారథి ప్రకటన. పోలవరం ప్రాజెక్టును సందర్శించిన అంతర్జాతీయ నిపుణుల బృందం. డయాఫ్రమ్ వాల్, కాపర్ డ్యాం నాణ్యత పరిశీలన, అధికారులతో సమావేశం. ఐటీడీపీ కార్యకర్తలపై పోలీసులకు ఫిర్యాదు చేసిన వైసీపీ నేతలు. పోలీసులు న్యాయం చేయనందునే కోర్టుని ఆశ్రయిస్తున్నట్లు అంబటి రాంబాబు వెల్లడి. జీవిత్రేలకు వెల్లువెత్తిన ఫిర్యాదు, ధర్నాలతో దద్దరిల్లిన కలెక్టరేట్ ప్రాంగణం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.